కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని దూత గణములు కొనియాడబడుచున్న సర్వోన్నతుడైన దేవుని మన రెండు చేతులు పైకి లేవనెత్తి ఏకస్వరముతో ఈ రాత్రికాల సమయంలో దేవుని గణనామమును స్తుతించడానికి ఇష్టపడదాం. ప్రతి ఒక్కరు నిలుచున్న ప్రతి ఒక్కరు మీ నోరును తెరిచి, నిలుచున్న ప్రతి ఒక్కరు మీ నోటిని తెరిచి హృదయపూర్వకముగా దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ, నా జీవితంలో నువ్వు చూపిన కృపను బట్టి వందనాలయ్యా, నా జీవితంలో నువ్వు చేసిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి వందనాలయ్యా. గణులైన వారు గతించిపోతున్నారు అయా, బలవంతులు తండ్రి అయా, ఇదిగో ఈ లోకంలో తండ్రి నశించిపోతూ ఉండగా గోతికి మా ప్రాణము చేరిపోకుండా నీ సజీవమైన రెక్కల కింద వాళ్ళ కాచినందుకు వందనాలయ్యా, 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 వందనాలయ్యా అని నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి మాట్లాడదాం. పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో, కేవలం పెదవులతో 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 పలికి ఆయన ఆరాధన చేస్తుంది. ఆయనకి ఇష్టమైన ఆరాధన కాదు అని అనేకమైన సందర్భాల్లో యేసుక్రీస్తు వారు తెలియజేస్తూనే ఉన్నారు. ఈ లోకానికి వచ్చి ఆయన మనకు నేర్పిస్తున్నది, ఇదిగో నీ ఆలోచన, ఇదిగో నీ తలంపులు, ఇదిగో నీ తపన, ఇదిగో నీ సర్వము, ఇదిగో నీ పూర్ణ హృదయము ఆయనే అయి ఉండాలి. నీ ధ్యాస నిశ్వాస సమస్తము ఇదిగో నీకు ఊపిరినిచ్చి నిన్ను బ్రతికించిన ఆయనే ఉండాలి. వేరొక ఆలోచన మన మనసులో ఉండడానికి వీలు లేదు. నువ్వు అనుకుంటే ఈ స్థలానికి రాత్రి కాల సమయంలో నువ్వు రాలేదు. ఇదిగో నా సహోదరి, నా సహోదరుడు, నా ప్రియ తండ్రి, నా ప్రియ తల్లి, ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నువ్వనుకుంటే ఈ మాటలు నిచ్చి వినపడడం లేదు. నువ్వనుకుంటే నీ అంతటా నీవే స్థలానికి రాలేదు. నా దేవుడు నిన్ను ప్రేమించి తోడుకుని వచ్చాడు. నా దేవుడు నిన్ను ప్రేమించి తోడుకుని వచ్చాడు. నా దేవుడు నిన్ను ప్రేమించి తోడుకుని వచ్చాడు. నువ్వు కావాలని, నువ్వు కావాలనే, నువ్వు రావాలనే, ఆయన కవిగిల్లో చేరాలనే ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎంత గొప్ప ధన్యత నాకు ఇచ్చావయ్యా, ఎంత గొప్ప ధన్యత నాకు ఇచ్చావయ్యా. నోరు తెరుద్దామా, నోరు తెరుద్దామా, నోరు తెరుద్దామా, నోరు తెరుద్దామా. ప్రతి ఒక్కరు నోరు తెరవడానికి ప్రయత్నం చేద్దామా. విరిగి నలిగిన మనసుతో దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దామా. అయ్యా, ఇంత గొప్ప ధన్యతను ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా, ఇంత గొప్ప భాగ్యమును ఇచ్చినందుకు వందనాలయ్యా. విలువలేని నా జీవితాన్ని విలువైన నీ కుమారుని క్రీస్తు రక్తముతో కడిగినందుకు వందనాలయ్యా. స్తోత్రాలాపన, 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 స్తోత్రాలాపన. యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. చప్పట్లు కొడుతూ సంతోషగానముతో సహోదరుడు సురేష్ అనే వేదిక మీద రావాల్సిన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆరాధనకు సంతోషముతో ఆరాధన చేద్దాం. కేవలం నిలబడి ఇక్కడ ఏం జరుగుతుందో చూసి వినడానికి కాదు, నిన్ను దేవుడు తోడుకుని వచ్చింది. ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి, ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, సర్వ లోకాలు ఏలుతున్న సర్వోన్నతుడైన ఆయన గానమును, ఆయన నామమును మహిమపరుస్తావనే. స్తోత్రాలయ. నేనెందుకని నీ సొత్తుగా మరికి యేసయ్యా నీ రక్తమూర్చి కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో సంతోషగానములు చేసి చప్పట్లు కొడుతూ అవునయ్యా, ఈ అనాది ప్రణాళికలో నా జీవితాన్ని
స్తోత్రం. చప్పట్లు కొడుకు. దేవదూతలకు లేని భాగ్యము అల్పుడైన నా జీవితానికి అనుగ్రహించుకోండి బట్టి అయ్యా, నీవు అప్పగించని పరిచర్యను అయ్యా కూడా ముట్టించుటైనా ఈ జీవిత గమ్యమయ్యా. అయ్యా, ఇంతకు మించిన గొప్ప భాగ్యము ఈ లోకంలో ఏది? ఇంతకు మించిన గొప్ప ధన్యత ప్రపంచంలో ఏదుంది? వేల్పులలో జీవితానికి ఇచ్చిన సూత్రాలు సూత్రాలు నీ పరిచర్యను స్తోత్రం. వెనకున్న వారు చెప్పండి, మీరు కొట్టే చెప్పండి దేవుడికి. నీ పరిచర్యను చెప్పండి కొడుకు, చెప్పండి కొడుకు, చెప్పండి కొడుకు. నీ సన్నిధిలో నీ స్వరమెత్తి అయ్యా, ఇదే నా ధన్యత. ఇంతకు మించిన భాగ్యం నా జీవితానికి నీలో నేనుండుట, నాలో నీవుండుట. ఇదిగో నేను ద్రాక్షవల్లిని, ఇదిగో నాతో ఎవరైతే నిలిచి ఉంటాడో ఇదిగో వాడు బహుగా ఫలించును వాగ్దానం ఇచ్చిన దేవా. ఇది స్తోత్రాలు. చెప్పండి కొడదాం, చెప్పండి కొడదాం, చెప్పండి కొడదాం. బలవంతుడైన దేవుణ్ణి బలము ఆరాధన చేద్దాం. శక్తి చేత కాదయ్యా, బలము చేత కాదయ్యా. స్తోత్రం. నేనుండుటే అనుభవమే చెప్తా. పరిశుద్ధాత్మని అభిషేకముతో విరిగి నలిగిన మనస్సుతో
దేవునికి ఎలాగ వివరించగలనయ్యా? ఏ రీతి వివరించగలనయ్యా? ఆయనకు మాత్రమే ఆయనకు మాత్రమే ఆయనకు మాత్రమే ఒక్కసారి నోరు తెరచి అహనాధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఏమని వివరించును ఏమని వివరించును